హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి చక్కటి డోలా సిల్క్స్ అండ్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్స్ అనమాట. సో వీడియో మొదలు పెట్టేద్దాము. దానికన్నా ముందు ప్లీజ్ వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో చూసేద్దాం. ఈ సారీ చూడండి, చక్కటి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మీద చక్కగా మనకి పైథనీ బార్డర్ టైప్, మునియా బార్డర్ అంటాం కదా, అట్లా వీవింగ్ లాగా మంచి ప్యారెట్ డిజైన్ తోటి వచ్చింది. కలర్ కాంబినేషన్ చూసారండి, చాలా బాగుంది. ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సిల్క్ కోటా కదా అండి, ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. ప్యూర్ అయితే కాదు, సెమీనే. జస్ట్ 1900లో ఉంది. 1900కి చాలా బాగుందండి శారీ అయితే. పైన వైపేమో చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. సో ఇది పళ్ళు ఇట్లా వస్తుంది. సో శారీ అంతా మనకి ఇది బ్లౌజ్ అనమాట. కొంచెం పింక్ షేడ్లో ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి కలనేత టైప్లో వచ్చింది. సో శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ లైన్స్ అయితే వస్తాయన్నమాట మనకి, ఇట్లా వీవింగ్ లైన్స్ అంతా కూడాను. జస్ట్ 1900లో ఉంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం. ఈ శారీ చూడండి, సేమ్ సిల్క్ కోటాలోనే కలర్ కాంబినేషన్ వేరుంది. చూపిస్తాను మీకు. డిజైన్ కూడా వేరుందా, సేమ్ చిల్కల్ డిజైనే అనుకుంటున్నాను నేను. సో సేమ్ డిజైనే అది ఇదిను. కలర్ కాంబినేషన్ అయితే ఇది పింక్ అండ్ ఇది నేరేడు పండు రంగు అంటాం చూడండి, జామున్ కలర్ టైప్లో వచ్చింది. బాగుంది. సేమ్ కలరే కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే 2 శారీస్ అదిరిపోయాయి. జస్ట్ 1900లో ఉందండి. 1900కి అసలు మంచి శారీస్ బాగా వచ్చాయి. సో ఇది పళ్ళు, సో ఇది బ్లౌజ్. పళ్ళు ఇక్కడ వరకు పళ్ళు వచ్చింది, ఇక్కడ నుంచి కంటిన్యూషన్. సో బ్లౌజ్ అనమాట. ఇది పింక్ షేడ్ మిక్స్ అయ్యి వచ్చింది, ఇందులో డార్కర్ షేడ్ వచ్చింది. సో బ్లౌజ్ జస్ట్ 1900లో ఉన్నాయి. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, బట్ మేనేజబులే అనమాట. సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు. కూల్గా అనిపిస్తున్నాయి శారీస్ అయితే. ఇంకొక కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో మొత్తం అంతా శారీ వచ్చేసరికి ఇట్లా మంచి గ్రే కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది కలర్ కాంబినేషన్. డోలా సిల్క్ అనమాట. నా దగ్గర ఎక్కువ ఇష్టంగా తీసుకునే ఫ్యాబ్రిక్, రెగ్యులర్గా నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. డోలాస్ మంచి బార్డర్ తోటి చక్కగా వీవింగ్ బార్డర్ అనమాట. జరీ అది కూడా డీసెంట్గా ఉంటుంది. పైన వైపేమో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్. కలర్ కాంబినేషన్ చూడండి, చక్కగా ఉంది. సో ఇది పళ్ళు ఇది వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కలర్, బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట. జస్ట్ 1700 అంతే, 1700లో ఉంది శారీ అయితే. సో ఇంకా వేరే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఇంకొక శారీ చూడండి, డోలాలోనే. ఇది ఇంకా మంచి ఫ్యాబ్రిక్లా ఉంటుందండి. జార్జెట్ డోలా మిక్స్ అయితే ఎట్లా వస్తుందో అలా వస్తుంది. సో ఇది కూడా నేను అంతకు ముందు కూడా చూపించాను, బట్ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉంటున్నాను. ఇందులో కలర్ కాంబినేషన్స్ వేరు వచ్చాయి, డిజైన్స్ అయితే అవే అనమాట. సేమ్ బార్డర్ వస్తుంది, కలర్సే మారుతున్నాయి. లైట్ పీచ్ కలర్కి నావీ బ్లూ కలర్ బార్డర్ తోటి చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే. మంచి డిజిటల్ ప్రింట్స్ అనమాట. జస్ట్ 1700లో ఉన్నాయి శారీస్ అయితే. సో ఇది పళ్ళు ఇట్లా వస్తుంది, కలర్ఫుల్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ బ్లౌజ్. బాగున్నాయి కదా అండి. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. రఫ్ అండ్ టఫ్ యూజెస్ అనమాట. డోలాస్ నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా. సో రెగ్యులర్గా నా దగ్గర తీసుకునే వాళ్ళందరికీ తెలుసు దాని క్వాలిటీ ఏంటి అనేది. చాలా బాగుంటుంది, మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఈ సారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. చక్కటి డోలా జార్జెట్ అనమాట. చాలా బాగున్నాయండి. అసలు మంచి రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ఉంది. బార్డర్ కూడా చూసారు, మంచి డీసెంట్గా ఉండే బార్డర్. ఎక్కడ మనకి హడావిడి లేకుండా జిగేల్ మన అనిపించకుండా నీట్గా అనిపిస్తుంది బార్డర్ కూడాను. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా సెల్ఫ్ డిజైన్ తోటి బార్డర్లో ఉన్న కలరే వచ్చింది అనమాట. జస్ట్ 1700లో ఉన్నాయి. 1700కి ఎంత బాగున్నాయి ఆ శారీస్ అయితే. చక్కగా ఇప్పుడు ఇంకా క్లైమేట్ కూడా మారుతుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చండి. ఇలాంటి సీజన్లో, రైనీ సీజన్లో మనకి ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా ఆరిపోతుంది కూడా. ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చాలా బాగుంటాయి. సో ఇంకా ఇందులో కలర్స్ అన్ని చూసేద్దాం. సో సేమ్ ఫ్యాబ్రిక్లోనే వేరే కలర్ అనమాట. మంచి ఫ్రెష్ గ్రీన్, నియాన్ గ్రీన్ అంటామా దీన్ని. సో మంచి బ్రైట్ గ్రీన్ అండి, చాలా బాగుంది. మనకి వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుందేమో, కొంచెం బ్రైట్గానే ఉంది. నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇందాక చూపించింది కూడా మంచి లెమన్ ఎల్లో, అది కూడా లైట్ షేడ్లో కనిపించింది అంటున్నారు. సో ఇది పింక్ కలర్ బార్డర్ తోటి బాగా వచ్చిందండి. మంచి డిజిటల్ ప్రింట్స్ చూసారా ఎంత బాగున్నాయో. జస్ట్ 1700లో ఉన్నాయి. సో ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లాగే సెల్ఫ్ డిజైన్ తోటి బ్లౌజ్ వస్తుంది.
1700కి చాలా బాగున్నాయండి. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. రఫ్ అండ్ టఫ్ యూజెస్ చెప్తున్నాను కదా, ఎలా అయినా మీరు తుక్కుగా వాడేయచ్చు, అంత బాగున్నాయి. సో అంతే, అయిపోయాయి. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడొచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. డిస్క్రిప్షన్లో అంతా ఉంటుందండి, క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. సో అందరూ అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, చాలా బాగుంటున్నాయి శారీస్ అని చెప్పి. నాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇట్లాగే మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్స్ తోటి రోజు మేము ముందుకు వచ్చేస్తాను. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేసి, అదే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేస్తే బెల్ బటన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తుంటాయి. సో అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.